పద్మా ఓయ్ పద్మా ఒక గ్లాస్ ఇవ్వే గ్లాస్ తే ఇక్కడేందయ్యా గ్లాస్ తెమ్మన్నాను క్వశ్చన్లు ఏమనలేదు నీకు అమ్మ వచ్చేస్తుంది ముసలిదాయి టెంపుల్కి వెళ్ళింది గుడికి వెళ్ళింది వస్తుంది చాలా టైం పడుతుంది అది నడుచుకుని వస్తే చాలా టైం పడుతుంది నీ ప్రాబ్లం ఏంటి వెళ్ళి గ్లాస్ తే అయ్యగారు కూడా ఉన్నారు ఇంట్లోనే మొగుడికి చెయ్యి ఎరిగిపోయింది ఇక్కడేం చేస్తున్నావు ఎవడు గుడుస్తున్నావు ఇక్కడ ఎందుకయ్యా అరమాక ఆయన లేస్తాడు ఏమి లేపుతున్నావు అండి రోజు వద్దు చక్కగా మన ఇంటికి వెళ్ళిపో నేనే వస్తాను నేను వస్తాను మాట్లాడదాం ఇక్కడ ఎందుకు మనకి వద్దు సరే నా ఇష్టం కానీ గ్లాస్ తే వెళ్ళి వెళ్ళి గ్లాస్ తే ఆ ముసలా కొడుకు ఎందుకు లేస్తాడు అరవకు వద్దు ఓయ్ ఓయ్ ఆమ్లెట్ చేసుకుంటే గ్లాస్ గ్లాస్ ఎక్కడ ఉంది నేను తెచ్చుకుంటాను నాకు చాలా పని ఉందయ్యా నువ్వు ఇంటికి పని నేను ఇంటికి వచ్చి నీకు ఆమ్లెట్ కాదు ఏమైనా చేసి పెడతాను ఏం సెలవు పెట్టి ఉండలేవా మొగుడికి తిరుగుళ్ళు బాగా ఎక్కువైపోతున్నాయి ఇక్కడ ఎన్ని గంటలు ఉంటున్నావు నువ్వు 3 గంటలు ఉంటున్నావు ఎన్ని గంటలు బయట తిరుగుతున్నావు తిరుగుళ్ళు బయట తిరుగుళ్ళు మరి మొగుడు వచ్చాక మాడిపోతుంది ఫేస్ డబ్బులు యాడ్ నుంచి వస్తున్నాయి మనకి ఎంత ఇచ్చేస్తున్నావు ఏమి ఇచ్చినావు ఇంట్లో ఏం చేసావు కూర నువ్వు తినేసి వచ్చేస్తున్నావు మాకు నువ్వు ఇంటికి పదయ్యా వెళ్ళి ఆమ్లెట్ నువ్వు ఎక్కువ బాధించుకు చెప్తున్నాను ఇది మన ఇంట్లో నీకు ఆమ్లెట్ కాదు కోడి కూర కాదు ఏది కావాలంటే అది చేసి పెడితే ఇక్కడ అరసకు ప్లీజ్ వద్దు అయ్యి వింటాడు మనకి గొడవ అంతా వద్దు నీళ్ళతే ఫస్ట్ ఒక ఆమ్లెట్ చేసుకుంటా ఆ ముసలిదా వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది నడుచుకుని వచ్చేసరికి వెళ్ళు నా పని కూడా పోతుంది అయ్యా మనం ఇంకా రోడ్డున పడాల్సి వస్తుంది చచ్చిపోతే ఎవరితో వెళ్ళిపోతున్నట్టున్నావు నువ్వు అలాగే ఆలోచిస్తున్నావు అర్థమవుతుంది నీ కళ్ళు చూస్తేనే ముసలోడు ఏంటి ముసలోడు ఏం మాట్లాడు ఇక్కడికి వచ్చి తెస్తా తేవా పడాలా చూడు చెయ్యి ఇరిగినప్పటి నుంచి నీ మొహం చూస్తున్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తున్నా నేను ఎందుకయ్యా అలా అనుకుంటాను మనం బాగుండాలనే కదా అనుకునేది అందుకే కదా ఎంతకు వచ్చావు ఇంటికి ఇక్కడ పని అయితే నేను 9కి వస్తే నువ్వు పడుకుంటావు వంటవాడు చేస్తాడు ఏంటా సద్దన్నం ఏంటి నాకు వీళ్ళ ఇంట్లో ఉన్నదంతా తెచ్చి పడేస్తున్నావు మరి డబ్బులు సంపాదించయ్యా అయితే నేను మానేస్తాను పని అంటే నీ కాల్ మీద పడి బ్రతకాలా నా ఉద్దేశం అది కాదయ్యా ఎవరో ఒకరు సంపాదన ఉంటే కదా మనం మరి ముందుకెట్లా వెళ్ళేది చాలా చక్కగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నావు అనుకుంటుంది నీకు వాళ్ళు మాట్లాడలేదు నాకు గుచ్చుతున్నావు ఇప్పుడు ఇక్కడ ఇది మన ఇల్లు కాదు నువ్వు నడు ముందు నా కొడుకు చంపి తెంగుతాను లంజా కొడుకుకి చంపి పోలీస్ స్టేషన్ కూడా తిరుగు నేను అక్కడికి కూడా వస్తాను వెళ్ళిపోతావు కావాలి ఎవరితో పోలీస్ స్టేషన్లో దిగితే నువ్వు ఇలాగ చేస్తే నా పని అలాగే ఉంటుంది వెళ్ళు ఆమ్లెట్ ఒకటి సింగిల్ ఆమ్లెట్ వేసుకుంటే వెళ్ళు